పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో సచిన్ పర్యటిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో క్రీడల జోష్ పెంచేటువంటి పనిలో ఉన్నాడు సచిన్. గన్స్ నుంచి గ్రౌండ్స్ వైపు మళ్లించడమే లక్ష్యంగా సచిన్ పర్యటన కొనసాగుతోంది. పనేడాలో నూతన స్టేడియాన్ని సచిన్ ప్రారంభించారు. సచిన్ ఫౌండేషన్, మాందేశీ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రయత్నాన్ని చేపట్టింది. 50 గ్రామాల్లో క్రీడా మైదానాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 10,000 మంది ఆదివాసీ యువతకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక ఉంది. हम मैदान कप करके एक हो रहा है, कंपटीशन हो रही है, जिसे मानदेशी और हमारा सचिन तेंदुलकर फाउंडेशन सपोर्ट करता है और ऑलमोस्ट 5,000 से ज़्यादा बच्चों को फायदा होगा इससे। तो बहुत खुशी हो रही है। हमारा फाउंडेशन यहाँ पे मानदेशी टीम के साथ कुछ अच्छा काम कर रहा है, तो उसी वजह से हम यहाँ पे आए हुए हैं। और ये जो कंपटीशन हो रहा है तो शायद मैं बच्चों के साथ कुछ गेम भी खेलूं। अलग अलग स्पोर्ट है, कबड्डी, खो खो, एथलेटिक्स है, बहुत सारे अलग अलग स्पोर्ट्स है, वॉलीबॉल वगैरह, तो शायद मैं इनके साथ खेलूंगा। గన్స్ నుంచి గ్రౌండ్స్ వైపు మళ్లించడమే ఒక ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి సచిన్ పర్యటన అయితే కొనసాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇటీవల ఛత్తీస్గఢ్ మంచి ఆట తీరును కూడా కనబరిచింది. అక్కడ గన్స్ మాత్రమే కాదు, గ్రౌండ్స్లోకి వచ్చి ఆడేటువంటి క్రీడాకారులు కూడా చాలామంది ఉన్నారు. ప్రోత్సహిస్తే దేశానికి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తారు వారు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే సచిన్ పర్యటన అక్కడ కొనసాగుతోంది. ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది? దాదాపుగా కొన్ని గ్రామాలలో కూడా స్టేడియాల నిర్మాణానికి సంబంధించి కూడా వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి అప్డేట్స్ ఓవరాల్గా ఎలా చూడాలి? మురళి, ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మొత్తం మావోయిస్టు అలాగే నక్సల్స్కి సంబంధించినటువంటి మొత్తం దేశంలో వాళ్ళందరినీ తుడిచేసి వాళ్ళు ఏదైతే సాయుధ పోరాటం కోసం కొట్లాడారో దానికోసం కాదు, మనం వేరే దానికోసం కొట్లాడాలి, మన కోసం మనం కొట్లాడాలి అంటూ కూడా మరి ఇప్పుడు గన్స్ను వీడండి, గ్రౌండ్లోకి రండి, దేశానికి ఏదైనా చేయండి, దేశ ప్రతిష్టను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన కూడా ఆయన ఫౌండేషన్కి సంబంధించి ఆయన ఫౌండేషన్తో ఏదైతే మైదాన్ కప్ ఉందో ఆ మైదాన్ కప్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున కొంత కార్యాచరణ తీసుకొని ఉన్నారు. ఇప్పటికే 50 గ్రామాల్లో గ్రౌండ్లను రెడీ చేస్తూ ఉన్నారు. సో ఆ గ్రౌండ్లలో పెద్ద ఎత్తున ఇప్పటికే 20 గ్రౌండ్లు కూడా రెడీ అయిపోయినాయి. 50 గ్రామాల్లో 20 గ్రామాల్లో గ్రౌండ్లు మొత్తం కూడా రెడీ అయిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే పన్నెడాలో మరి ఆ గ్రౌండ్ ఓపెనింగ్కు ఈరోజు మరి టెండూల్కర్ వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ స్వయంగా వాళ్ళతో మొత్తం గిరిజనులతో పెద్ద ఎత్తున మరి అక్కడ వాళ్ళు క్రికెట్ ఆడడం కావచ్చు, వాళ్ళతో సాన్నిహితంగా మాట్లాడడం కావచ్చు, మొత్తం కూడా అంటే దేశవ్యాప్తంగా ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్టలు కావచ్చు, క్రికెట్లో ఆయనకున్నటువంటి ఎనలేని ఆయన క్రికెట్కు చేసినటువంటి సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళతో ముచ్చటించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా దాంతెవాడ అంటేనే మరి మావోయిస్టులు గడగడలాడించినటువంటి ఏరియా. మావోయిస్ట్ అంటేనే దాంతెవాడ, దాంతెవాడ అంటే మావోయిస్టుగా ఉంటుంది కాబట్టి సో గన్నులు వీడండి, ఇటు గ్రౌండ్లోకి వచ్చే విధంగా మొత్తం కూడా వాళ్ళని ఇది చేస్తూ ఉన్నాడు. ప్రధానంగా మురళి ఇక్కడ టెండూల్కర్ తీసుకున్న దాంట్లో ఏదైతే ఈ 50 గ్రౌండ్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్లకు సంబంధించి మొత్తం వర్క్ కూడా ఆ విలేజ్కి ఈ 50 గ్రామాలకు సంబంధించినటువంటి జనాలనే పెట్టి ఏ కాంట్రాక్టర్ కూడా దీంట్లో సహకారం లేదు. ఓన్లీ ఆ గ్రామస్తులు దాంట్లో పనిచేశారు. గ్రామస్తులనే అక్కడ, ఎందుకంటే ఉపాధి కల్పించాలి ప్రధానంగా. సో ఉపాధి కల్పిస్తే వాళ్ళు కొంత ఎదుగుతారు అనేది ప్రధాన ఇంటెన్షన్. దాంతోపాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దాదాపు 10,000 మందిని క్రికెటర్లుగా తయారు చేయాలి అనేది ప్రధాన లక్ష్యంగా మరి ముందుకు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. వాళ్ళకు సంబంధించి పెద్ద ఎత్తున యువతను ఇప్పుడు గ్రౌండ్లోకి, అంటే యువతను ప్రోత్సహించాలి, యువత గన్నుల వైపు కాకుండా ఇటు గ్రౌండ్ వైపు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని టెండూల్కర్ తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి, దాంతెవాడకు ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. సో క్రికెట్ దిగ్గజ క్రికెటర్ అయినటువంటి ఆయన దీన్ని తీసుకోవడం చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు మురళి. ప్రధానంగా ఇప్పటికే మరి
కొంతమేర అందరూ కూడా ఏదైతే ఆయనతో ఆడుతున్నప్పుడు ఆ పిల్లలు కూడా చాలా సంతోషంతో మరి మెదులుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని ఆయన చిన్న చిన్న విషయాలను చెప్పడం కూడా వాళ్ళు అంతా వింటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదొక మంచి కీలక పరిణామం. సో ఆయన ప్రధానంగా అక్కడ లోకల్స్గా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్స్కి అక్కడ ఏదైతే ఆర్థికంగా బలోపేతం చేయడానికి మనం ఏం చేయాలి అనేది ప్రధాన ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ఆర్థికంగా లేకపోతేనే అటు గన్నులకు సంబంధించినటువంటి బాట పడతారు. కాబట్టి ఆర్థికంగా ఇట్లాంటి కొన్ని మైదానాలు కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర పనులు కల్పిస్తే ఫస్ట్ పనులు చేసుకుంటారు. దాని తర్వాత క్రీడల వైపు కూడా మరి గ్రౌండ్లు ఉంటే క్రీడల వైపు వెళ్తారు. కాబట్టి సో ఆ క్రీడల వైపు వెళ్ళి దేశానికి దేశ ప్రజలకు మరి మంచి పేరు తీసుకొస్తారు. సో ఒకప్పుడు ఛత్తీస్గఢ్ అంటే మావోయిస్ట్ రాష్ట్రం అనే పేరు ఉండేది. సో ఇప్పుడు ఒక 5-10 సంవత్సరాల తర్వాత మరి ఇదంతా కూడా సబాబుగా జరిగితే ఖచ్చితంగా 5-10 సంవత్సరాల తర్వాత సో మావోయిస్టు కాకుండా ఇటు ఛత్తీస్గఢ్ అంటే క్రికెట్కు పెట్టింది పేరులాగా నేను తయారు చేస్తానంటూ ఆయన స్పందన ఏ విధంగా ఉంది? ఎస్, ప్రభుత్వం కృషి చేస్తోంది, సచిన్ కూడా గుర్తించడం జరిగింది, అంతా బాగానే ఉంది. స్పందన ఏ విధంగా ఉంది అని అంటే దానికి ఏం చెప్తారు? డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, చిన్నారులు కావచ్చు, అక్కడ లోకల్స్ కూడా. సో ఇక్కడ స్పందన గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు 50 గ్రామాల్లో ఆయన 50 గ్రౌండ్లను తయారు చేయబోతున్నాడు. ఇప్పటికే 20 గ్రామాల్లో పూర్తయింది. ఆ పూర్తయిన 20 గ్రౌండ్లో కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి యువత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఆ గ్రౌండ్కు సంబంధించిన వర్క్ అంతా కూడా వాళ్ళే చేశారు. ఏ కాంట్రాక్టర్ కానీ బయట వాళ్ళు కానీ లేని పరిస్థితి. సో అంతా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంది, వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. సో మేము అంటే ఆర్థికంగా ఎదగడానికి ఇవన్నీ చేస్తున్నాము అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి అంటే ఇప్పుడు అటు టెండూల్కర్ తీసుకున్నటువంటి మొత్తం ఈ ప్రస్థానం కావచ్చు, మరి అక్కడ లోకల్ సపోర్ట్ కావచ్చు, ఇదంతా కూడా సజావుగా జరుగుతుంది. చూడాలి మరి ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఎంతమంది క్రికెటర్లు మాజీ క్రికెటర్లు చాలా మంది ఉన్నప్పటికీ సచిన్ మాత్రమే పర్టికులర్గా గ్రామాల బాట పట్టడం, ఈ అంశానికి సంబంధించి లీడ్ తీసుకోవడం. ఎస్, అక్కడ కూడా అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళను కూడా వెలికి తీయాలి అనేటువంటి ఒక ఉద్దేశం. దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా ఆయన క్రికెట్లో చిన్నతనం నుంచి అంటే దాదాపు 12 సంవత్సరాలకే బ్యాట్ బట్టి దాదాపు 16 సంవత్సరాలకే మరి ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా దాదాపు 20 సంవత్సరాలు ఈ 30 సంవత్సరాలు ఎనలేని సేవ ఇండియా టీంకి చేసిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా ఒకవైపు అయితే దేశానికి నేను ఏదో చేయాలనేది ఒక వెలితి ఉంది అనేది ఆయన చాలాసార్లు చెప్పిన పరిస్థితి ఉంది. సో దేశం కోసం ఏదైనా నేను ఒక కొత్త ప్రణాళిక, దేశ ప్రజల కోసం ఏదైనా కొత్త ప్రణాళిక తీసుకురావాలి అనేది ఆయన ఇంటెన్షన్ ప్రధానంగా. ఇట్లా అంటే ఛత్తీస్గఢ్ కొంత లేని రాష్ట్రం కాబట్టి సో మరి ఆ అక్షరాస్యత కూడా అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ అక్షరాస్యత ఇవ్వాలి, సో వాళ్ళకి మొత్తం కూడా ప్రోత్సాహం ఇవ్వాలనేది ఆయన ఇంటెన్షన్. దాంట్లో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. చూడాలి ఏ రకంగా ఉండబోతుంది, మరి ఎలాంటి మార్పు ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఒక మంచి ఉద్దేశం ఇటీవల ఛత్తీస్గఢ్ కనబరిచినటువంటి ఆట తీరు కావచ్చు, అక్కడ కూడా అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు, దేశానికి వారిని అందించాలనేటువంటి సదుద్దేశం. ఇంతమంది మాజీ క్రికెటర్లు ఉన్నప్పటికీ కూడా సచిన్ ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకొని దాదాపుగా కొన్ని గ్రామాలలో గ్రామానికి ఒక స్టేడియం చొప్పున నిర్మాణం జరుగుతోంది అని అంటే ఏ స్థాయిలో గ్రామాల్లో ఉన్నటువంటి టాలెంట్ని మనం వెలికి తీయాలి. ఐపీఎల్ రూపంలో ఇప్పటికే ఒకంత టాలెంట్ వెలికి తీయడం, అలాగే దేశానికి సేవలు అందించడం, జాతీయ జట్టులో వారు ఆడటం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇంకా అంటే రంజీ ట్రోఫీలో ఛత్తీస్గఢ్ కనబర్చినటువంటి ఆట తీరు కూడా ఒకంత ఆకట్టుకుంది.